హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం పూట స్నాక్ ఐటెంలా కానీ ఎలా తయారు చేయాలో సింపుల్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వరకు ఓట్స్ తీసుకున్నానండి. చూసారా, ఒక్క టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి కట్ చేసుకొని. ఇక్కడ నేను రాగి పిండి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోనే టమాటోసు, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశాను, కరివేపాకు, కొత్తిమీర. చూసారా, ఇవన్నీ కూడా మగ్గటానికి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మీరు టేస్ట్కి సరిపడా చూసి యాడ్ చేసుకోండి, లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఈ టమాటోస్ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా టమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోవాలి. చూసారా అండి, ఇలా మంచిగా టమాటోస్ అన్నీ మనం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రాగి పిండి, అది నేను చిన్న గెరిటె వేసుకుంటున్నాను. మీరైతే ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ రాగి పిండి పౌడర్ని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా. చూసారా, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా ఒక చిన్న గ్లాసు ఓట్స్ తీసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం కూడా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మంచిగా. ఈ రాగి పిండి పౌడర్, ఈ టమాటోస్, మనం వేసుకున్న పోపు అంతా మంచిగా పట్టేంత వరకు మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఇదంతా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఇంకొక గ్లాస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా 2 గ్లాసుల వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ చూసుకొని. చూసారా, ఇలా మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే ఈ విధంగా మనకి బాయిల్ అవుతూ ఉంటుందండి. అదంతా కూడా ఆ ఓట్స్, రాగి పిండి అంతా కూడా మనకి మంచిగా ఇలాగా బాయిల్ అవుతుంది. మనం ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో ఇది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఈ విధంగా చూసారా, ఇలా మంచిగా కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ దగ్గర అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మనకి రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, చాలా హెల్తీ రెసిపీ ఇది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారా, ఇలా వేడివేడిగా మనం గిన్నెలో సర్వ్ చేసుకొని మార్నింగ్ టైం టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి ఇలాగా స్నాక్ ఐటెం ఇది పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. మనం అందరూ ఇప్పుడు మ్యాగీస్ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, దాని బదులు పిల్లలకి హెల్తీగా ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పైన కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. మీరు కూడా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, అంతే అండి. చూసారా, మన రెసిపీ ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ కూడా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.